హైదరాబాద్ మున్సిపాలిటీలో ఎలాంటి ఆక్రమణలు జరిగినా చర్యలు చేపడతామని మున్సిపల్ కమిషనర్ జీవీఎన్ రాజు తెలిపారు. పట్టణ నడిపొట్టున గల ఎన్టీఆర్ చౌక్ సమీపంలో చర్చి పక్కన మున్సిపల్ స్థలంలో అక్రమంగా నిర్మించిన 2 దుకాణాల నిర్వాహకులపై కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. వాటిని వెంటనే తొలగించాలని సదరు వ్యక్తికి నోటీసులు కూడా పంపినట్లు వివరించారు. ప్రస్తుతం అది రిమూవల్ ప్రాసెస్లో ఉందని అన్నారు. 2-3 రోజుల్లో తొలగిస్తామని తెలిపారు. ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలో కూడా కలెక్టర్ సార్ గారి ఆదేశాల ప్రకారం ఎక్కడైతే కొత్త ఎంక్రోచ్మెంట్ ఉంటుందో దాన్ని తొలగించడం కోసం ఒక టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పడడం జరిగింది. ఈ టాస్క్ ఫోర్స్ కమిటీలో మున్సిపల్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది ఉంటారు. మాకు దానికి టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఎక్కడైతే ఈ కొత్త ఎంక్రోచ్మెంట్ అయిందో ఎవరు ఫోన్ చేసినా ఇమీడియట్లీ మేము రెస్పాండ్ అయ్యి దాన్ని తొలగిస్తున్నాము. ఇదివరకు కనీసం 4-5 చేసాము. నిన్న కూడా ఒకటి తొలగించడం జరిగింది. అయితే మొన్న 1 వీక్ బ్యాక్ ఈ ఎన్టీఆర్ చౌరస్తాలో ఈ చర్చి పక్కన ఒక కంటైనర్ టేలర్ లాగా ఏర్పడింది. అది ఎవరో తెలియలేక ఒక 3 days వరకు మేము ఎంక్వైరీ చేసినాం. తీరా తెలిసింది. అయితే ఆయన తీయమని చెప్తే ఆయన రెస్పాండ్ కావట్లేదు. ఎందుకంటే ఆయన అడిగితే తొలగించాలంటే ఆ క్రేన్ కావాలి, క్రేన్ తోటి అవైలబుల్ అని చెప్పడం జరిగింది. ఆయన నిర్లక్ష్యం చేయడం వల్ల మేము ఆయన మీద ఎఫ్ఐఆర్ కేసు బుక్ చేయాలి. ఇప్పుడు ప్రస్తుతానికి ఎఫ్ఐఆర్ కేసు బుక్ అయిపోయింది. దాని మీద ప్రస్తుతానికి అది అండర్ ప్రాసెస్లో ఉంది. ఒక ఆల్రెడీ ఎఫ్ఐఆర్ బుక్ అయిపోయింది. ఎఫ్ఐఆర్ కూడా బుక్ అయిపోయింది. దాని మీద ఎఫ్ఐఆర్ బుక్ చేసిన రెస్పాండ్ కాకపోవడం వల్ల ఎఫ్ఐఆర్ బుక్ అయిపోయింది. అది ప్రాసెస్